అడుగో మహారాజు పులిలా కదిలాడు. అయ్యగారు రింగ్ పడిపోయి నేను తీస్తాను అయ్యగారు, మీరెందుకు అయ్యగారు? ఏంట్రా నువ్వు పెట్టినది నారింగా? అయ్యగారు మట్టిపాలైందండి, అది మీకు ఇస్తే అవమానం అండి. ఈసారి ఇలా కింద ఏది పడిపోయింది అది నాదే అండి. మట్టిపాలైంది అంటావు. మొన్న కూడా ఇలాగండి మావిడి పడిపోయింది. తర్వాత ఏం జరిగింది చెప్పండి. పడిపోయి తనకు దెబ్బతలు చచ్చిపోయింది. మళ్ళీ నేనే తీసుకెళ్ళి అనుకుంటారు అందరూ. ఈసారి అందరూ ఓట్లు ఎవరికి వేస్తున్నారు కనుక్కో. ఈసారి ఓట్లు ఎవరికి వేస్తున్నారు? అయ్యగారు నాకే అట. వాళ్ళు చెప్పింది నాకు. నాకే అంటే నాకే అనుకున్నానండి. అంత లేదు గానీ మనకి ఈసారి ఎలక్షన్ లో ఆపోజిట్ గా ఎవరు నిలబడకూడదు. ప్లాన్ చేస్తాను నించోకుండా ఉండడం కోసం. ఏం చేసావు? ఎవడ నించుంటే కుర్చీ చేసేస్తా. అయ్యగారు మా నాన్న నాకు 30 ఎకరాలు పొలం ఇచ్చారండి. మేమిద్దరం అన్నదమ్ములు సమానంగా పంచుకుంటుంటే గొడవలు వస్తున్నాయండి. సిగ్గులేదురా మీకు? సిగ్గులేదురా? రేయ్ కాగితాలు తెప్పించరా. అయ్యగారు రేయ్ నీకో 10 ఆడుకో 10. ఇంకా 10 నాకు తీర్పు కోసం నా దగ్గరికి వచ్చారు కదా. ఇంకేంటి సమస్యలు? మా నాన్న నాకు 4 ఇల్లులు ఇచ్చాడండి. ఆ 4 ఇల్లు సమానంగా పంచుకుంటే గొడవ వస్తుందండి. నువ్వు ఒక ఇల్లు తీసుకో, ఆడికి ఇల్లు తీసుకుంటే 2 ఇల్లు నాకు ఇవ్వండి. అదే 2 ఇల్లు మీకెందుకండి? రెండో తీర్పు అందుకే 2. మా నాన్నగారు పోతూ 5 కోట్లు అప్పెట్టాడండి. దానికి ఆలోచిస్తామేంట్రా? సమానం సర్దుకుంటారా. చెరుకో 50 తీసుకొని మిగతా 3 కోట్లు అయ్యగారికి ఇచ్చేయండి. 3 కోట్లు అయ్యగారికి ఇచ్చేయండి. ఇది కరెక్ట్ తీర్పు. ఎలా ఇస్తారా? ఏదైనా తీర్పే. కనీసం అడిగి రెండు ఇచ్చి నాకు 1 ఇవ్వాలి కానీ 50 ఇచ్చి మిగతా ఎంత తీర్చడం ఏంటి? 3 తీర్పు కదా, అందుకే 3 కోట్లు మీకు ఇచ్చా. లబతర చికిక్క లబలబహ లబతర చికిక్క లబలబహ. అయ్యగారు ఇదిగోండి ఈవిడే డేంజరస్ లేడీ. ఈవిడ లబతర చికిక్క లబలబహ. మీ పేరేంటి? ప్రెసిడెంట్ అండి, గట్టిగా అడగండి. తప్పు చేస్తున్నాడు. మీ పేరేంటి? రా వస్తున్నా. బి కదా నేను చేసే డి. ఏం చేసిందిరా అమ్మాయి? ఆసులు రాయించుకుందండి. చెప్పింది నిజమేనా? అవును అని చెప్తున్నానండి. అవునా? అవునండి రాయించుకున్నాను. రాయించుకున్నావా? రాయించుకోవడం తప్పు కదా? నేను చేసిన తప్పు ఒప్పుకుంటున్నాను కనుక నా కోసం పేరాలు ఆరాలు తీయొద్దు. క్లాసులు సబ్ క్లాసులు చూడొద్దు. మీరు ఏ శిక్ష ఇచ్చినా నేను అర్హురాలనే. ఇంట్లో నేను అలా ఉన్నానండి ఒంటరిగా. పక్కింటోడు వచ్చాడండి. వచ్చా ఇంత దగ్గర రాలేదని చెయ్యలేదండి. అక్కడి నుంచి నా వైపు అదోలా చూస్తున్నాడండి. అంత ఆకలితో చూడట్లేదండి. పొలం రాయించుకున్నావా? అవునండి. మీరు ఏ శిక్ష యాక్చువల్గా నేను ఇంట్లో ఈసారి ఒంటరిగా లేనండి. పక్కింటోడు ఒంటరిగా ఉన్నాడండి. ఒంటరిగా ఉన్నాడు, నేనున్నా. ఆయన గారింటికి వెళ్ళానండి. వెళ్ళి అలా లెగలేదండి, అలా పట్టుకోలేదండి. ఎప్పుడు పట్టుకుంటారా? తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు అని చాలా ఆర్తనాదాలతో ఏడ్చానండి. నీకేం కావాలని అడిగాడండి. నీకేం కావాలి? దున్నుకోవడానికి ఒక పొలం కావాలి అన్నాను. అబ్బా అబ్బా. అయ్యగారు సిగ్గుండాలి ఒక్కొక్కడికి. అమ్మాయి కనబడంగానే సొంగార్చుకోవడం వేరా, నాలా నిప్పులా ఉండాలి. అబ్బా ఆ ఇల్లు ఓకే, పొలం ఓకే. ఆ ఇంట్లో మొత్తం నగలు పట్టుకుపోయింది ఇంటికి వెళ్ళి. ఇల్లు ఓకే, పొలం ఓకే, వాళ్ళు ఇచ్చారు. నగలు పట్టుకోవడం తప్పు కదా? ఆ ఇల్లు పొలం వచ్చిన తర్వాత పొలం దున్నుకుంటూ ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్నానండి. మళ్ళీ ఒంటరిగా ఉన్నావు. ఈ లోపు పాలోడు వచ్చాడండి. పాలోడు నేనండి. అమ్మా పాలు అన్నాడండి. లోపలికి వచ్చాడు. ఇంకా దగ్గరకు వచ్చాడండి. ఓరగా నా వైపు చూశాడు. చెల్లమ్మ బాగున్నావా అన్నాడండి. ఈ లోపు పేపర్ వచ్చాడు.
పేపర్ దగ్గరికి వచ్చి ఇంకా దగ్గరికి వచ్చాడు. నా షష్టి పూర్తికి మీరు రావాలి అన్నాడండి. ఇందులో అమ్మాయి తప్పే ఉందిరా. పాపం ఏమీ లేని ఆడదని చూసి పెద్ద మనసు చేసుకుని మీరందరూ ఇచ్చారా? ఆ అమ్మాయి తప్పంటారేంటి? ఆస్తులు తీసుకుంటారండి 150 తీసుకుంటారు కానీ ఆస్తులు తీసుకుని పొలాలు తీసుకుంటారా? ఆ పొలాలు ఇచ్చేమని చెప్పండి మళ్ళీ మాకు. ఆ పొలాలంటే ఇచ్చాం. ఏ అల్లుడు చాలా రోజుల తర్వాత వచ్చావు, చాలా బాగున్నావా? మాయ గారు నువ్వు సూపర్ అల్లుడు. ఇన్ని రోజులు ఫారెన్ కంట్రీలో ఉన్నా కానీ సంప్రదాయాలు మాత్రం మర్చిపోలా. మామయ్య గారు బాగున్నారా? మీ అల్లుడు ఉత్తిగా పెట్టాము, ఆడు పడుకొని పెట్టాడు. ఆడి పడుకొని అలవాట్లేండి. మాయ గారు మీకు అమెరికా నుంచి 2 లక్షలు పెట్టి మొబైల్ ఇచ్చానండి. ఇంతకీ దీని స్పెషాలిటీ ఏంటో? దీని స్పెషాలిటీ ఏంటంటే ఫోన్ చేయకూడదు, ఫోన్ రాదు, మరి ఎట్లా వాడుకోవడం దీన్ని? ఓన్లీ ఛార్జింగ్ పెట్టుకోవడమే. ఆడి జస్ట్ 2 లక్షలే, మనం 4 లక్షల ఫోన్. దీని స్పెషాలిటీ ఏంటి? మనం చేతిలో పెట్టుకొని మనసులో ఎవరైనా తలుచుకుంటే వాళ్ళ ఫోన్ వెళ్ళిపోద్ది. సీనివాడికి ఫోన్ చేయాలి అయితే. ఫోన్ చేయరా ఎదవా? ఏంటి అల్లుడు తిడుతుంది ఏంటిది? అదంతే సార్, తిట్టంగానే మన నంబర్ నొక్కాలన్నమాట. పోరా పోరం పోకు. అదేంటి రా తిడతావు? నేను తిట్టలేదు సార్, నా ఫోన్ స్పెషాలిటీ అది. మాయ గారు కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు అన్నారు కదా, అందుకే మంచి క్రీమ్ పట్టుకొచ్చానండి. దీన్ని ఎట్లా రాయాలి? అది కీళ్ళ నొప్పులు ముడుకులు రాయడం కాదు, అదేంటి? ఫేస్ కి రాసుకోవాలి. అంటే మన కీళ్ళ నొప్పులు వచ్చేప్పుడు అబ్బా అంటాం కదా, ఈ ఎక్స్ప్రెషన్స్ పోతే రాసుకుంటే. మీకు షుగర్ ఉందన్నారు కదా, ఇదిగోండి లండన్ లో కొత్తది ఇది. ఇందులో షుగర్ ఏ ఉండదు. ఏంటిది ఉప్పగా ఉందేంటి? లండన్ లో అంతే సార్, షుగర్ వచ్చి షుగర్ వాటర్ సాల్ట్ వేస్తా ఉంటారు లైట్ గా. సాల్ట్ అది ఇక్కడ దొరుకుతుందిగా. అది ఇక్కడే వచ్చేటప్పుడు కిరణాలో కొన్నా. అయ్యగారు మరి లండన్ నుంచి నాకేం తేలేదా? అరే తేలేదంటే ఏంట్రా? ఇల్లు ఇంకో నడుము నొప్పి వస్తుంది అన్నావు కదా. అవును అయ్యగారు. దేనికి అయ్యగారు? అదేరా చీపురు ఉంటది కదా, దాన్ని కట్టుకొని ఇలా నించోని నడవచ్చు అంటున్నా. నన్ను కూడా మీతో పాటు లండన్ తీసుకెళ్ళండి. లండన్ రావాలి అంతే కదా. లండన్ వెళ్ళాలండి. డైరెక్ట్ చార్మినార్ వెళ్ళు, అక్కడ 3వ పిల్లర్ కింద సొరంగం ఉంటది, అందులోకి వెళ్ళు. 5 కిలోమీటర్లు నడితే సత్తిగడ వాడు వస్తాడు. ఓకే. ఆడి దగ్గరికి వెళ్ళి మనం పంపించామని చెప్పు, కారు వేసుకొని ఇలా అలా సొరంగంలో తీసుకొస్తాడు. కారు వేసుకొని అలా వస్తుంటే జర్మనీ వస్తది, తర్వాత రష్యా వస్తది. అక్కడ అమ్మాయిలు అంటారు వెళ్ళి రావచ్చా? అలా లేకుండా నువ్వు డైరెక్ట్ గా వచ్చేస్తే అక్కడ దిగి అక్కడ మరి రిటర్న్ రావాలంటే ఎలా అండి? అక్కడ లండన్ లో స్టాచ్యూ ఉంటది, దాని కింద సొరంగం ఉంటది. అయ్యగారు మీకు బాగా సొరంగంలో తోట అలవాటు అయిపోయినట్టుంది. మీ సార్ ఫ్లైట్లు వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళా సొరంగాలే. సుడిగారి సుధీర్ కదా, సొరంగారి ఎప్పుడు వచ్చావు లండన్ నుంచి? నువ్వు ఎప్పుడు వచ్చావు? నేను ఇప్పుడే దిగాలి గానీ ఆశ తప్పిపోదాం. నన్ను కోఆపరేట్ చేయి, నీకు కోఆపరేట్ చేస్తారు. స్టార్ట్ చేయి. యారండి మీరు కొత్త కనబడుతున్నారు? ఏంటి అల్లుడు లండన్ లో నుంచి అమెరికా నుంచి వచ్చాం. నువ్వేం చేస్తుంటావు ఇక్కడ? నేను ఇంట్లో వంట చేస్తానండి. వస్తావా? యాడికి? అదే నాతో పాటు అమెరికా వస్తావా? వంట మనిషి చేద్దాం అన్నాడా? అవునా? వస్తావా? లండన్ కా? ఓ లండన్ కనుకున్నావు, సారీ.